పొరపాట్లు చేయనాళ్ళంటే ఎవరు లేరు. చిన్నయో పెద్దయో అందరి జీవితాల్లో తప్పులు, లోపాలు, దోషాలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు మెయిన్ గా చూసేది ఏంటంటే ఒప్పుకున్నాడా, దిద్దుకున్నాడా, మారు మనసు పొందాడా, దానికి ఇష్టపడుతున్నాడా. ఒకవేళ మారు మనసు పొందని ఇష్టపడితే, దిద్దుకోవడానికి ఇష్టపడితే దేవుడు ఇంకేం డిసైడ్ చేసుకుంటాడో తెలుసా? దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు గనుక నా బిడ్డను నేను ఆశీర్వదించాలి అని ఫిక్స్ అవుతాడు. సరి చేసుకోవడానికి ఇష్టపడే మనస్సు నా కుమారుడికి ఉంది, నా కుమార్తెకు ఉంది గనుక ఇది మొదలుకొని నా బిడ్డను నా రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మళ్ళా నూతన అనుభవాల్లో గుండా నా బిడ్డను తీసుకెళ్ళాలి. ఇన్నాళ్ళు దోష ఫలం వల్ల శ్రమానుభవంలో కొనసాగింది, ఇక నెమ్మది గల దినములు నా బిడ్డకి ఇవ్వాలి అనుకుంటాడు. ఇక విజయ పథంలో ఊరేగించాలి అనుకుంటాడు. బలహీనురాలు అనిపించుకున్న ఈ పిల్లల్నే వాడుకొని నేను బలమైన కార్యాలు చేయాలి అని డిసైడ్ అయిపోతాడు. అలా పేతురు విషయంలో చేశాడు. నా విషయంలో కూడా అలా చేయడానికి ఇష్టపడుతున్నాడు.